Inter pass in students की practical learning and industrial exposure तो 100% placement इस्तुंदी I create degree college. నమస్కారం స్వామి. శుభం. ప్రతివారం మీరు ఈ గుడికి రావడం మా అదృష్టం. తీసుకోండి. నమస్తే. వదలండ్రా, మాకు చిన్న హెల్ప్ చేయాలి సార్. ఏంటి నాన్నది? అది మా అక్కకి పెద్ద ఏదో సైడ్ కూడా వస్తున్నాడు. పెళ్లి ఎప్పుడు అవుతుందో చెప్పండి సార్. నమస్తే గురుజీ. మీ అక్కకి పెళ్లి టైం వచ్చింది కాబట్టి ఈ ప్రశ్న నా ముందుకు వచ్చిందిరా. పైగా ఇవాళ శుక్లాష్టమి, అందులోనూ సాటర్న్ రివర్స్ లో ప్రయాణం చేస్తున్నాడు. ఇవాళ నీకు కాబోయే వుడ్బీని ఈ తంత్రా చూపిస్తున్నాడు. ఒరే సుంఠా, అయ్యా. హైదరాబాద్ మ్యాప్ తీ. అమ్మా డైస్ తీసుకో, కలుపు, వేసేయ్. అద్దుగో, చూసారా? అద్దుగో చార్మినార్ 4 స్తంభాలు క్లియర్ గా కనిపిస్తున్నాయిరా. రే మీ అక్క తీసుకొని చార్మినార్ వెళ్ళండి. అయ్యో, చార్మినార్ ఎందుకు సార్? వెళ్ళమ్మా, నేను చెప్తున్నాను కదా, ఈ తంత్రా చెప్తున్నాడు, నువ్వు చార్మినార్ దగ్గర వెళ్ళంతే. ఏరా వెళ్ళిపోయారా? ఆల్రెడీ మేము చార్మినార్ దగ్గర ఉన్నాం సార్. అరే ల్యాప్టాప్ తీరా. తీశాను గురువుగారు. గూగుల్ ఎర్త్ ఓపెన్ చేయి. చేశాను గురువుగారు. హైదరాబాద్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఓపెన్ చేయి. రే మీ అక్కని తూర్పు దిక్కు నిలబడమని చెప్పరా. అక్క తూర్పు తిరిగి నుంచా? మీ అక్కని కుడివైపు తిరగమని చెప్పు. ఎందుకు సార్? మీ బావ కనపడతాడు రా. అక్క కుడివైపు అంటే చూడు. అమ్మా ₹2 ధర్మం చేయడమ్మా బాబు. సార్ ఇక్కడ ముష్టోడు కనబడ్డారు సార్. ఓ అయితే తప్పు రే. లెఫ్ట్ సైడ్ నిలబడమను. సారీ సార్, తప్పైపోయింది. నించుంది సార్. నిలబడింది కదా, ఇప్పుడు కనిపిస్తాడు మీ బావ. ఎవరిని చూస్తే మీ అక్క గంట కొట్టేస్తుందో వాడే. సార్ మాకు గంట కొట్టేస్తుంది సార్. ఒరేయ్ పిచ్చదవా, గంట ఐస్ క్రీమ్ బండిదిరా. సార్ మీరు చెప్పినవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి సార్. ఈయన్ని ఫిక్స్ అయిపోమంటారా? ఫిక్స్ 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 ఫిక్స్. అక్క ఈడి అంట ఫిక్స్ అయిపో. వీడా ఛాన్సే లేదు. రోడ్డు మీద ఏం చేస్తున్నావు? చుట్టాలన్నావు, వెళ్ళిపోయారు. నువ్వు మాట చెప్తే నేను కూడా వెళ్ళిపోతాను. ఏంటి? ఒకసారి ఐ లవ్ యు చెప్పే. నేను చెప్పను. ఒప్పేసుకోక నా యాల్ది మేమంతా ఫిక్స్ అయిపోయాం. ఆహా, వీళ్ళకున్న జ్ఞానం కూడా నీకు లేదు. ఒకసారి చెప్పే. నువ్వు లవ్ చేయకపోయినా పర్లేదు, ఉత్తునే ఊరకనే ఒక్కసారి చెప్పు, చచ్చిపోతాను. రండ్రా పోదాం. నిజంగా చేస్తావా? చచ్చిపోతాను. అయితే చెప్తాను. నేను చెప్పేస్తాను. చెప్పే. నిజంగా చెప్పేస్తాను. ఆగు, కొంచెం ఫీల్ తో చెప్పు. ఐ లవ్ యు. ఏం చెప్పేది? మరి చావు. ఏంటే? చేస్తానన్నావుగా, చావు. చస్తాంలే, ఇయాలో రేపో ఏదో రోజు సాగుకుంటామేంటి? జింక చిక్క చిక్కర చిక్క, జింక చిక్క చిక్కర చిక్క, జింక చిక్క చిక్కర. ఎక్కడా బార్ అమ్మాయిలు ఎక్కడా? కమ్ సే కమ్ 10 चाहिए 10. చెప్పురా అమ్మాలా ఎవరు, చెప్పురా ప్లీజ్ రా. ఇదేనారా నువ్వు అడిగేది? నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. చిన్నప్పుడే నన్ను అరెస్ట్ చేయించావు, ఆ తర్వాత చీటికి మాటికి ఎస్ఐ నన్ను లోపలేస్తుంటే చిరాకేసి ఆడనే లేపేశా. 15 ఏళ్ళు లోపలుండొచ్చా. నా యవ్వనం మొత్తం కరిగిపోయింది. రే, నీకేం కావాలంటే అది ఇస్తా. నన్ను ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చావు చెప్పు. అమీర్పేట్ స్లామ్ లోంచి తెచ్చాను. ఎందుకురా నన్ను మా అమ్మ నాన్నకు దూరం చేశావు? నిన్ను ఒక్కడే చూసానా? లేదా చాలా మంది పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి దూరం చేశాను. వాళ్ళు అడుక్కోవడానికి, నేను బతకడానికి. ऊपर एक साला है, हम कहते हैं भगवान. నాలాంటి దుర్మార్గులు నీలాంటి మంచోళ్ళని ఏడ్పించుకు తింటుంటే వాడికి ఇష్టం. దేవుడు మనందరితో కబడ్డీ 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 ఖేల్తా. మా నాన్న ఏం చేసేవాడు? హోటల్ మూసేవాడు. మీ అమ్మ కూడా అదే, కులీస్. మా అమ్మ నన్ను గుర్తుపడతావా? పడతా.
మనలో ఉంటే ఖచ్చితంగా గుర్తుపడతా. రే ఈరోజు నీకు ఎంత కావాలంటే అది పోస్తా, డబ్బులు ఇస్తా. ఈ సెల్ ఫోన్ ఉంచు, సిటీ అంతా తిరుగు. ठीक है मेरे को घर चाहिए. నా ఇంట్లో ఉండు. నాకు టీవీ రిమోట్ కూడా కావాలి, ఎందుకంటే నాకు జైల్లో ఇవ్వలేదురా. సరే చేర్స్. సుకుమారి, చాలా రోజులైంది నీ చేయి చూసి. ఓసారి లైవ్. ఆహా, నీకు బంపర్ ఆఫర్ తగిలేటట్టుంది సుకుమారి. అవునా? నీకు తగిలితే నాకు తగిలినట్టేగా. నా చేయి కూడా చూసుకుంటా. బాబా ఇదేంటి? ఏమైంది స్వామి? అరే కాశీ, వస్తున్నా గురుగారు. అరే కాశీ, కాశీ పట్ల ఏమైంది గురుగారు? ఊళ్ళో అందరి జాతకాలు చూస్తాను, నా జాతకం చూసుకోవడం మర్చిపోయాను రా. నా జీవితంలో దరిద్రం ఎంటర్ అవుతోందిరా. శనిగాడు ఎంటర్ అవుతున్నాడు. 6 నెలల వరకు మనశ్శాంతి ఉండదురా. నా సుకుమారికి మానగండం కూడా ఉందిరా. ఏమిటే నవ్వుతావేమిటే? గండం గండమే. ఆ శనిగాడు ఎప్పుడు వస్తాడో, ఏ రూపంలో వస్తాడో మరి వాడిని గుర్తుపట్టడం ఎలా గురూజీ? తీసుకురా, మ్యాప్ తీసుకురా. అదిగో జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్ లో ఉన్నాడు కదా. పద త్వరగా రారా. సుంఠా గురుగారు. ల్యాప్టాప్ ఓపెన్ చేయి. అలాగే గురుగారు. ఏయ్, అటువైపే అటువైపే చూడు, చూస్తూనే ఉండు. వస్తున్నాడా శనిగాడు? వస్తున్నాడా? గురుగారు నిజంగానే వచ్చేస్తున్నాడు. శనిగాడి గెటప్ చాలా బాగుంది. వాడు ఇటువైపే వచ్చేస్తాడు రా. మన దగ్గరికి వచ్చేస్తాడు. తంత్ర నా పేరు నీకెలా తెలుసురా? ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు? ఇలా పావురాలు ఎగురుతున్నాయేమిట్రా? గుర్తుపట్టలేదా? లేదురా. మై ఐస్. అమ్మో, నువ్వా? నీకోసమే వచ్చా. నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా, తోల తీర్చేస్తా. రావద్దురా రే, నీకు దండం పెడతాను రా. వస్తా వద్దురా రే. వస్తా వస్తా, ఇట్స్ మై ప్రామిస్. గురుగారు అంత భయపడుతున్నారు, ఎవడండి వీడు? నా మొగుడురా, నన్ను వేస్తాడు వీడు. అమ్మో. మంత్రి రాజేంద్ర కుమార్ హత్యలో ప్రధాన నిందితుడు జైలు నుంచి పరారయ్యాడు. చాలా నాటకీయంగా జరిగిన ఈ పరారి మీద పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జానీబాయ్ చెప్పండా, ఏం చెప్తారో? నీ అమ్మ కడుపు కావాలా? వాడు జైలు నుంచి పారిపోయాడు. కైలాస్ గాడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాడు కనపడకూడదు అంతే. వాడు కనపడపోతే నేను గెలుస్తా. నీ దయా. ఏమైంది? కైలాస్ తప్పించుకున్నాడు. మన గురించి అర్థమైపోయి ఉంటుంది. వాడు బతకూడదు. ఒకవేళ బతికినా మాట్లాడకూడదు. అంతే. నీ వల్ల పిల్లలు ఇన్నాళ్ళు నేర్చుకున్న మ్యూజిక్ మర్చిపోయేలా ఉన్నారు. మ్యూజిక్ అంటే ఏంటక్క? ఏంటా? చూడు, మ్యూజిక్ అంటే ఏంటా? కమాన్, ఈ వయసులో గిటార్ వాయించడం తప్పేం కాదు. కాకపోతే కొన్ని రోజులు మాలాంటి సీనియర్స్ అబ్జర్వ్ చేయి. ఆపై నీకే తెలుస్తుంది. ఏకాగ్రత, పని పట్ల తపన ఉంటే అదే వస్తుంది. అలాగే గురుగారు, మీరు ఎలా చెప్తే అలాగే. అక్క చూడక ఎంత పెంచాడు. ఒప్పేసుకో అక్క. చీచి వీడా ఆడికేం తక్కువ అక్క. 6 feet ఉన్నాడు. లోపల 6 pack ఉండే ఉంటుంది. నువ్వు అంటే మొత్తం మెయింటెనెన్స్ ఆడి మీద సర్దు. ఏమంటావు? ఊరిని ఆ కైలాష్ గాడిని కంట్రోల్ చేయాలంటే ముందు వాడి అమ్మా నాన్నని ఎత్తుకొచ్చేయండి. వాళ్ళు కిడ్నాప్ అయిన విషయం అన్ని టీవీల్లో న్యూస్ రావాలి. సరే బాయ్. హారతి తీసుకోండి రా. హారతి తీసుకో బాబు. అమ్మ నేను దేవుడికి ఎప్పుడు దండం పెట్టలేదు. ఇప్పుడు సడన్ గా పెడితే ఆయనేం ఫీల్ అవడు కదా. ఏమీ అనుకోడు. తీసుకో బాబు. బొట్టు పెట్టినా? చెప్పండి సార్, ఏమైంది? చెప్పండి సార్.
రేయ్ ఎక్కడ్రా నీ కొడుకు? జైల్లో ఉన్నాడు కదే. ఎస్కేప్ అయ్యాడు. అది జైల్లోంచి పారిపోయిన సంగతి నాకు తెలియదు. వీళ్ళ కొడుకు ఎవరు? కైలాష్ వాళ్ళ అమ్మ నాన్న. తెలియదంటే వదిలేస్తాననుకున్నావా నా కొడక? అదే మాట మర్యాద అడగచ్చు కదా సార్, అలా చేసుకుంటారే. నువ్వెవడి విబే? నాలుగు కోస్తా నీ అబ్బా. ఆ ముసలితో లాక్కురండ్రా. అలా లాక్కెళ్తారండి సార్. ఎక్కడే కొడుకు? ఏయ్, ఎందుకు తెలియదే? నువ్వు ఎంక్వైరీకి వచ్చావా, ఇంట్రోగేషన్కి వచ్చావా? ఏయ్ నువ్వుండ్రా, నీ సంగతి తర్వాత చూస్తా. నువ్వు చెప్పవే, చెప్పకపోతే గుడ్డలిప్పించి కొడతాను. చెప్పకుండా వాడు. నీకు అమ్మ ఉంది కదరా, అలా మాడతావు ఇట్లా సిక్కు లేకుండా. రేయ్, మా అమ్మ ఇది ఒకటేనేంట్రా? మా అమ్మ ఇది ఒకటేనా? మా ఇంట్లో ఉంది అది అమ్మ, ఇది ఇంకొక మాట మాట్లాడావో నరాలు తెంపేస్తాను. ఏంట్రా ఎంత కూడా దొరుకుతుంది ఇక్కడ? వెయిట్ చేద్దామా, ఎత్తుకెళ్ళిపోదాం? ఎత్తుకెళ్ళిపోదాం. స్టేషన్ లో ఎంతమంది ఉన్నారు? అందరూ ఇక్కడికి రండిరా. చూడండి బాబు, చూడు బాబు, తీసుకెళ్ళిపోయి. ఇక్కడ మనోళ్ళందరూ ఒకటి కొడుతున్నాడు, ఏం చేయమంటావు? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఇంతకొచ్చింది నీ మనుషులేనా? ఏంటంటే మధ్యలో ఇక్కడ వీడికండి సంబంధం? చూడు ఇదిగో. పోలీసు వాళ్ళు అయి ఉండే ముసలి కొడతారా? నువ్వేనా వాళ్ళని కిడ్నాప్ చేయమని పంపించింది? నువ్వా కాదా? అవును, కైలాష్ గారు నీ దగ్గర కదా పనిచేసాడు, మళ్ళీ నువ్వే కిడ్నాప్ ఏంటి? అసలు నీ ప్లాన్ ఏంట్రా? మొత్తం పెంట చేశాడు కదరా వీడు. రే ఇవాళ వాడిని చంపేండ్రా. వాడు చేస్తే కానీ నేను స్టేషన్ కి రాను. నాకీడు ఆ రోజు నచ్చాడు, ఈ రోజు ఇంకా నచ్చాడు, కానీ ఏదో రోజు నేనే చంపేస్తా. రే కైలాష్ గడ అమ్మా నాన్న లాక్ చేశారేంట్రా? ఏమో నాకేం తెలుసు. మరి నీకేం తెలుసు? ఇలా ఎక్కడ పడితే అక్కడ కూర్చుండిపోతాం ఏంటి? ఏం చెయ్యాలో తెలియక నేను ఎడుస్తుంటే వై ఆర్ యు వరింగ్ అబౌట్ మై సిట్టింగ్ పొజిషన్? ఎందుకు రాచో? చంపేస్తావా వాళ్ళని? చంపేస్తావా? నీకేమైనా ప్రాబ్లం ఉంటే కైలాష్ గడితో చూసుకో, వాడు దొరికితే చంపేసుకో, అంతేగాని ముసలోళ్ళు మాత్రం టచ్ చేయకు. వాళ్ళకి ఏమైనా జరిగితే నేను ఊరుకోను.
నేను కొడితే మామూలుగా ఉండదు. గుర్తొచ్చినప్పుడల్లా తలుచుకుని ఏడుస్తావు. నువ్వు వీడిని స్టేషన్లో చంపకపోతే నేనే చంపేస్తా. జానీ బాయ్, జానీ బాయ్, నువ్వు నా దావూద్ ఇబ్రహీం అనుకుని నీ ముట్టు చుట్టూ తిరుగుతున్నా. కానీ ఏం చేశావు? ఏం పీకావు? దొరకపోతే నేనేం చేస్తాను? ఇంత మెజారిటీతో గెలిచానయ్యా. ఏంటి లాభం? సుఖం లేదు, సంతోషం లేదు. ఆ కైలాష్ గారి గుర్తొచ్చినప్పుడల్లా గుండె ప్యాంట్లో జారిపోతుందయ్యా, ప్యాంట్ కింద జారిపోతుందయ్యా. ఏమయ్యా, రేపే నాకు మినిస్టర్ ఇవ్వబోతున్నారంట. ఆనందం లేదు. చూడవయ్యా, చూడు, స్లీప్లెస్, హోప్లెస్. ఏమయ్యా, ఏదైనా టీవీ ఛానల్ పెడతామంటే ఉడుకు వచ్చేస్తుంది. ఇంకా సేపట్లో నా గురించి చెప్తారేమో, ఆల్రెడీ చెప్తున్నారేమో, చెప్పేశారేమో. టెన్షన్ అయ్యా, కారుతుందయ్యా, చెమట కాదు. నువ్వు బయలుదేరు, నేను చూసుకుంటా. కొంచెం ఓట్కా తాగి పడుకో. అది కాదయ్యా, ఓట్కా ఏంటి ఇప్పుడు? బాటిల్ ఉందా లేదా? అది చిన్న మ్యాటర్ అన్నా. చిన్న మ్యాటరా? నీ మినిస్ట్రీ పోతే చిన్న మ్యాటరా? నిన్ను బొక్కలో తోస్తే చిన్న మ్యాటరా? నీ పార్టీ పరువు పోతే చిన్న మ్యాటరా? అది కాదురా మగడా, నా మాట విను. మాట నా కోసం వండింది కొడతావు. ఓట్కా నన్ను కొట్టు, నా నడ్డు మీద కొట్టు, కొట్టవయ్యా. అప్పుడు కానీ బుద్ధి రాదు నాకు. ఐల్ హ్యాండిల్ ఇట్. అలా సీరియస్గా చూడకండి సార్, నేను కూడా ఆల్మోస్ట్ డిపార్ట్మెంటే. నన్నే కొడతావరా? మెడకి లాంటి పట్టి అమ్ముతారని కూడా తెలీదురా నాకు. అలా పగబెట్టకండి సార్, రాత్రంతా మీ దోలు తీసేసుకున్నారు కదా. ఒకసారి కమిషనర్ ఫోన్ చేయండి, నేను ఆయన బాగా తెలుసు. ఫోనా గాడిది గుడ్డ, నిన్నివాళ లాకప్ డచ్ చేయకపోతే నన్ను అడగరా. అబ్బా, ఎవరు కావాలి? ఇతనే. ఏంటి టిఫినా? నాకే? మ్, అయ్యి బాబు థ్యాంక్స్. అది సరిగానే ఒకసారి కమిషనర్ ఫోన్ చేయి, ఇడో దొబ్బెత్తరాడు. ఇదిగో చోటుగాడు జైల్లో ఉన్నాడని చెప్పు, నెంబర్ నోట్ చేసుకో. 9989 899 44. పోన్లేవా, ఆడు మనోడే, వదిలేసి. ఇది తగ్గడానికి 10 రోజులు పడుతుందని డాక్టర్ చెప్పాడు సార్. కనీసం ఈ 10 రోజులైనా వాడిని ఇక్కడ ఉండండి సార్, ప్లీజ్. ఏయ్ చి ఓకే సార్. నమస్తే సార్. మన ఎస్ఐ గారికి టంగ్ బ్యాడ్ అండి. ముసలాం తిడతారంటే తట్టుకోలేక కొట్టేశాను. మన డిపార్ట్మెంట్ వాళ్ళే ఇలా బిహేవ్ చేస్తే ఎలా సార్? ఆ టాపిక్ వదిలే. లైఫ్ సెటిల్ అయిపోయే పని ఏదైనా ఉందా అని అడిగావు, గుర్తుందా? ఉంది సార్. ఆ కైలాష్ గారిని పట్టుకో, నీకెంత కావాలంటే అంత తీసుకో. ఓకే సార్. ఇదిగో వాడి డీటెయిల్స్.